ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం కూడి రావడం ఎంతో సంతోషం. మరి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు కనుకనే ఆయన సన్నిధిలో ఈరోజు మనం కూర్చున్నాం. అవునంటారా కాదంటారా? ఎంతో చక్కగా ప్రభుని ఆరాధన చేశారు, సాక్ష్యం విన్నాం. ఏమండి, మరి ఎంత మన దేవుడు నమ్మదగిన దేవుడు కదా. ఈరోజు వాక్యంలో మనం ముందుకు సాగుదాం. ఏమండి, 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి 2 వచనాలు మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. ఈరోజు గుడి ప్రతిష్ట ఆరాధన మనం గుర్తు చేసుకుంటున్నాం కదండి. ఎన్ని సంవత్సరాలు? 45-50 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను మందిరం ఏర్పాటయ్యి. మరి దేవుడు నమ్మదగిన దేవుడు. ఇంతవరకు మనల్ని నడిపిస్తూ, సంఘమును నడిపిస్తూ వచ్చారు. ఎన్నో సమస్యలు, ఎన్నో కలవరములు, ఎన్నో ఆటంకములు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు మనల్ని నడిపిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మందిరం, రాళ్లతో కట్టినటువంటి ఈ మందిరం, ఏమండి, మనుషులు కట్టినటువంటి ఈ మందిరం, రాళ్లతో కట్టినటువంటి ఈ మందిరం ప్రతిష్ట రోజు మనం గుర్తు చేసుకుంటాం. కట్టి ముగించి దేవుని మహిమార్థమై ప్రతిష్ట చేసినటువంటి ఈ రోజుని మనం ఎన్నో సంవత్సరాలుగా జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతి సంవత్సరం 3 రోజులు కోటాలు పెట్టుకుని, ఏమండి, ప్రభుని మహిమపరుచుకుంటూ, ప్రభుని ఆరాధన చేసుకుంటూ, మంచిగా భోజనాలు ఏర్పాటు చేసుకుని ఊరందరికీ చెప్పి, ఏమండి, ఎంతో ఘనముగా జరుపుకుంటూ వస్తున్నటువంటి కార్యం. చాలా సంతోషం, నిజమే. ఏమండి, కానీ విషయం ఏంటి అంటే, దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ రాళ్లతో కట్టినటువంటి ఈ మందిరం ఎందుకు అని మనం ఆలోచించిన వారమైతే దేవుడు నివాసం ఉండడానికైతే కాదు. ఏం చెప్పండి? దేవుడు ఈ మందిరం, రాళ్లతో కట్టినటువంటి ఈ మందిరంలో ఉంటారా? వాక్యం ఏం చెప్తుంది? ఏమండి, రాళ్లతో కట్టినటువంటి ఈ మందిరంలో దేవుడు ఉంటారా? ఎందుకు అంటే, రక్షణ పొందినవారు, యేసయ్య పేరిట రక్షణ పొందినవారు, రక్షణ పొందవలసిన వారు చేరి, ప్రియమైనదిలారా, సమాజముగా కూడి వచ్చి ఆయన పరిశుద్ధ నామమును ఆరాధించుకునడానికి కోసం ఏర్పరచబడినటువంటి స్థలం ఇది. ఏం చెప్పండి? దేవుని ప్రజలు, రక్షణ పొందినవారు, రక్షించబడిన వారు, రక్షణ పొందవలసిన వారు, రక్షణ పొందినవారు, రక్షణ పొందవలసిన వారు అందరూ కూడా, ఏమండి, యేసయ్య పేరిట సమాజముగా కూడి వచ్చి ప్రభుని ఆరాధించడానికి కోసం, ఏమండి, ఏర్పరచబడినటువంటి స్థలం. దేవుని ప్రజలు సమాజముగా కూడి వచ్చినప్పుడు దేవుడు దిగి వస్తాడు. ఇది వాగ్దానం. హల్లెలూయా. ఆయన పేరిట ఆయన ప్రజలు కూడి వచ్చినప్పుడు ఆయన చేసిన వాగ్దానమును బట్టి ఆయన దిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి కలుసుకునడానికి నియమించబడినటువంటి, ఏర్పరచబడినటువంటి ఒక స్థలమే ఈ రాళ్లతో కట్టినటువంటి ఈ బిల్డింగ్. కానీ ఎంతో చక్కగా, శ్రద్ధగా, సంవత్సరం మర్చిపోకుండా, ఏమండి, కష్టమున్నా, రుణమున్నా, ఏమండి, ఆదాయం ఉన్నా, ఆదాయం లేకపోయినా, ఏమండి, ఇంటిలో గడవకపోయినా, ఏమండి, కష్టపడుతూ రూపాయి పోగు చేసుకుంటూ సంవత్సరం ఘనముగా ఈ కూడికలను మనం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే, మందిరం ప్రతిష్ట చేసినటువంటి రోజు మనం మర్చిపోకూడదు అని. చాలా సంతోషం అండి. నిజముగా ఈ యొక్క పనిలో పాల్పొందులు తీసుకునేటువంటి సంఘ బిడ్డలందరూ ప్రభు మిమ్మల్ని ఘనపరచును గాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.
ఆయన కార్యముల నిమిత్తం మీరు చేసేటువంటి ప్రతి త్యాగము ఏమండి ప్రభు ఖచ్చితంగా గుర్తుంచుకునేటువంటి దేవుడు, ఖచ్చితంగా తగిన కాలములో తిరిగి ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన పొందుకునే దేవుడు కాదు, తిరిగి ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ దేవుడు ఎదురు చూసే, ఇప్పుడు మనము యేసయ్య పేరట కూడి రావడానికి నిర్మించుకున్నటువంటి స్థలము, మనం యేసయ్య పేరట కూడి వచ్చి యేసయ్యని ఏమండి దర్శించుకునడానికి, ఆత్మయున్న దేవుణ్ణి దర్శించుకునడానికి, ఏమండి ఆయన్ని ఆరాధించడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం. కానీ దేవుడు తన కోసం ఏర్పరచుకున్నటువంటి స్థలం ఏది? ఇది మనం ఏర్పాటు చేసుకున్నాం. దేవుడు ఏర్పాటు చేసుకోవాలనుకునేటువంటి స్థలం ఏది అని మనం ఆలోచించిన వారం అయితే, ఈరోజు చదువుకున్న వాక్యం మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, మీ దేహములే ఎవరికి వారు చెప్పండి, నేనే నా దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ నివసించేటువంటి ఆలయము. దేవునికి స్తోత్రం. ఇది వాగ్దానం. ఏమండి మందిరంలోనికి మనం ఎందుకయ్యా వస్తున్నాం? ఏమండి ఈ రాళ్లతో కట్టినటువంటి ఈ మందిరంలోనికి మనం ఎందుకయ్యా వస్తున్నాము అంటే, దేవుని ఆలయాన్ని సిద్ధపరచుకునడానికి. అంటే ఏంటి? దేవుడు నివాసము చేసేటువంటి స్థలమును, అనగా ఏమండి మనలను. హల్లెలూయా. ఆయన ఈ రాళ్లతో కట్టిన బిల్డింగ్ లో ఉండడానికి ఇష్టపడట్లేదు. మనం వచ్చినప్పుడు ఆయన వస్తాడు, మనం వెళ్ళిపోయినప్పుడు ఆయన వెళ్ళిపోతారు. కానీ ఎల్లప్పుడూ ఆయన ఉండగోరినటువంటి స్థలం ఏది అంటే మీరు నేను, మనతో. దేవునికి స్తోత్రం. ఎక్కడండి? మనం కూడి వచ్చాం కనుక ఆయన వస్తారు మన కోసం. ఆయన వాగ్దానం చేశాడు, నా పేరట మీరు కూడి రండి, నేను దిగి వస్తానన్నారు. మనం యేసయ్య నామములో మనం కూడి వచ్చాం. ఇప్పుడు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఆయన ఎదురు చూసేది ఏంటో తెలుసా? ఎవరు నన్ను ఆహ్వానించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా, నేను వారితో వెళ్దాము అనుకుంటున్నాడు ఆయన. వందనాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉండి ఆయన ఏం చూస్తున్నాడు చెప్పండి? ఏం ఎదురు చూస్తున్నాడు? ఎవరు నన్ను ఆహ్వానించుకుంటారా? ఎవరు తలుపులు తెరుస్తారా? ఎవరు వారి హృదయపు తలుపులు ద్వారములు తెరుస్తారా? వారిలోనికి వెళ్ళి వారిలో ఏమండి నేను నివాసం ఉండాలని ఎదురు చూసేటువంటి దేవుడు ఆయన. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆయన చెప్తుంటారు, నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవరైతే తలుపులు తెరుస్తారో వారిలోనికి వెళ్ళి వారితో కలిసి నేను భోజనము చేసేదను, వారితో కలిసి ఉంటానని. మరి అలాంటి ఒక ఏమండి అవకాశం, ఏ యోగ్యత లేనప్పటికీ కూడా తలుపులు తెరవడం అంటే ఏంటి? పేతురు గారు అంటారు అపోస్తుల కార్యంలో, ప్రతి వారును పాపములు క్షమించబడు నిమిత్తం మారు మనసు పొందండి. హల్లెలూయా. మారు మనసు పొందండి. ఏమండి లోనున్నవి బయటికి వెళ్ళడానికి తలుపులు తెరవండి. హల్లెలూయా. ఏమండి పాపములు ఒప్పుకొనండి. తలుపులు తెరవడం అంటే ఏంటి? లోనున్న వాటిని అన్నిటినీ బయటికి పోయేటువంటి మార్గం. హల్లెలూయా. కలగజేయడం అంటే ఏంటి? ఒప్పుకోవడం. హల్లెలూయా. లోన ఏమేమి ఉన్నాయో, ప్రభువా నాలో కోపం, ఈర్ష్య, అసూయ, ఏమండి లోకమును గుర్చి అతిశయించేటువంటి స్వభావం, ఏమండి లోకమును గుర్చి గొప్పలుగా ఎంచుకునేటువంటి ఈ లోక కార్యములు, ఏమండి ఐశ్వర్యమును బట్టియో లేకపోతే ఏమండి దేని బట్టి అతిశయించుకుంటాం చెప్పండి? దేని బట్టి గొప్పలు పోతాం మనం? మంచి హోదా ఉంటే నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు వాళ్ళు లేరు అనుకుంటాం. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, కండబలం అంగబలం ఉంటే, కండబలం అంగబలమే కాదు నోటి బలం కూడా కదా. హల్లెలూయా. కండబలం అంగబలం నోటి బలం ఉందనుకోండి, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అంటారు. హల్లెలూయా. వారి కండబలంతోనో వారి అంగబలంతోనో లేకపోతే వారి నోటి బలంతోనో ఇతరులను బెదిరించేస్తుంటారు. హల్లెలూయా. నాకన్నా గొప్ప లేరు అనుకుంటారు. అందరూ నా మాట వినాలి అనుకుంటారు. మరి మంచి ఉద్యోగం ఉందనుకోండి, లేకపోతే కొంచెం బంగారం ఉందనుకోండి, లేకపోతే కొంచెం ఆస్తి ఉందనుకోండి, అతిశయించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంటారు. అతిశయించు వారు క్రీస్తును బట్టి అతిశయించవలెను. యేసయ్యని తెలుసుకున్నాను అనేటువంటి ఏమండి లోకరక్షకుడైన యేసయ్యను
హల్లెలూయా. పాపముల నుండి విడిపించే యేసయ్యను నేను తెలుసుకున్నాను. యేసయ్యను బట్టి అతిశయించాలి గాని మరి దేనిని బట్టి కాదు. దేవునికి స్తోత్రం. మరి ఏమేమి ఉన్నాయి మనలో? ఏమేమి ఉన్నాయి? కోపం, అసూయ, కామము, ఏమని క్రోధము, ఈర్ష, ఏమేమైతే ఉన్నాయో పేతురు గారు అంటున్నారు, ఏమండి ఏమండి మీ పాపములను మీరు ఒప్పుకోనండి. తలుపులు తెరవడం అంటే అదే కదా, ఒప్పుకోనండి. ఎప్పుడైతే మనం తలుపులు తెరిచి అన్ని కూడా ఒప్పుకుంటామో, అన్ని బయటికి కక్కుతామో, యేసయ్య ఏం చేస్తాడు? తన రక్తము మన మీద ప్రోక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇందాక ఆరాధనలో ఏమండి పాప క్షమాపణను గురించి నడిపించబడ్డారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇది. నేను ఈ వాక్యం మాట్లాడబోతున్నానని ఆయనకి తెలియదు. ఏమండి ఆయన ఈ రకంగా ఆరాధనలో నడిపించబడతాడని నాకు తెలియదు. కానీ దేవుని ఆత్మ ఇది, దేవుని కార్యం, ఆత్మ కార్యం. దేవునికి స్తోత్రం. మరి ప్రియమైనవారా, ఏమండి మనం ఒప్పుకున్నప్పుడు పేతురు గారు అంటున్నారు, మన పాపములు క్షమించబడు నిమిత్తం ప్రతివాడును పశ్చాత్తాపం మారుమనస్సు కలిగి మన పాపములు మనం ఒప్పుకున్న వారం అయితే, ఒప్పుకొని బాప్తిజం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిజం తీసుకున్న వారం అయితే, బాప్తిజం ఎందుకయ్యా తీసుకోవాలి? చేసిన పాపములకు క్షమాపణ. ఏమండి గ్రహింపు. ఇంతవరకు నా లోకం కోసం, ఇంతవరకు ఏమండి బయట ప్రపంచం కోసం, ఇంతవరకు నా కోసం నేను బ్రతికాను, కానీ ఇక మీదటి నేను యేసయ్య కోసం జీవించబోతున్నానని తీసుకునే తీర్మానం. దేవునికి స్తోత్రం. ఏమండి అవన్నీ కూడా ఒప్పుకొని, ప్రభువా ఇక మీదటి నీవే యేసయ్య, ఇక మీదటి నీవే నా ప్రభువు, నా ఏలినవాడు, నా రాజువు అని ఒప్పుకుని ఆయన్ని ఆహ్వానించుకున్నప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం ఏంటో తెలుసా? పేతురు గారు అంటారు, ఏమండి ప్రతివాడును మారు మనసు నిమిత్తం పాపములు క్షమించబడు నిమిత్తము ప్రతివాడును ఏమండి మారు మనసుతో బాప్తిజం తీసుకోనండి. అప్పుడు ఎప్పుడు మారు మనసు పొందిన తర్వాత అప్పుడు ప్రతివాడును పరిశుద్ధాత్మ అను వరము, హల్లెలూయా, పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మనం ఎప్పుడైతే మారు మనస్సుతో పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరుగుతామో ఆ క్షణంలోనే పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడతాం. ఎఫెసీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుందంటే, ఏమండి మీ రక్షణ సువార్తను మీరు ఎప్పుడైతే నమ్మారో ఆ క్షణంలోనే ఏమండి దేవుని ఆత్మ చేత మీరు ముద్రించబడితిరి. కనుక దేవుని ఈ రాళ్లతో కట్టినటువంటి ఈ మందిరంలోనికి మనం ఎందుకయ్యా వస్తున్నాం? దేవుడు నివాసము చేయగోరినటువంటి ఈ దేహం అనే దేవుని ఆలయాన్ని సిద్ధపరచుకునడానికి, ఆయన నివాసము చేయునట్లు, ఏమండి ఆయన కోసం సిద్ధపాటు పొందుకున్నట్లుగా ఈ మందిరంలోనికి మనం వస్తున్నాం. మరి ఈ రాళ్లతో కట్టినటువంటి మన కోసం, ఏమండి హల్లెలూయా, ఈ రాళ్లతో కట్టిన బిల్డింగ్ ఎవరి కోసం చెప్పండి? ఇది దేవుని కోసం అయితే, దేవుడు కోరేవాడైతే, ఏమండి ఆ కాలంలో సొలొమోను మందిరం అని చెప్పుకుంటాం మనం. యాక్చువల్లీ సొలొమోను మందిరం అని పేరు ఎందుకు వచ్చిందంటే సొలొమోను ద్వారా దేవుడు కట్టించాడు గనక. కానీ ఆ మందిరానికి పునాది ఎవరు వేశారంటే దావీదు గారు. దేవుడు కాదు, దేవుడు అడగలేదు నాకు మందిరం కట్టమని. దావీదుని ఎప్పుడు కూడా అడగలేదు, ఏ మనిషిని కూడా అడగలేదు. హల్లెలూయా. ఆయన అడిగినలో ఒకటేంటంటే నా కుమారుడు అని హృదయం నాకు ఇవ్వు. ఆయన కోరుకునే మందిరాన్ని ఆయన అడిగాడే గాని, ఏమండి రాళ్లతో కట్టినటువంటి మందిరాన్ని దేవుడు ఎక్కడ కూడా ఎవరిని కూడా కోరినట్లు మనం వాక్యంలో ఎక్కడ కనిపించదు. కానీ దావీదు కోరుకున్నాడు, అయ్యా నేనైతే రాజభవనంలో ఉన్నాను, నేనైతే ఏమండి చక్కటి బిల్డింగ్ లో నేను నివాసం ఉంటున్నాను, మీ యొక్క మందస్సం ఒక గుడారంలో ఉండటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను, నేను నెమ్మదిగా ఉండలేకపోతున్నాను. నేను కనుక మీ మందస్సము పెట్టినట్లుగా మీకోసం ఒక మందిరం కడతానని చెప్తే, నా కోసం నువ్వు ఎలాంటి మందిరం కట్టగలుగుతావు నువ్వు? దేవుడు ప్రశ్నించాడు. హల్లెలూయా. నా కోసం ఏంటయ్యా కట్టగలుగుతావు, ఎలాంటి మందిరం కట్టగలుగుతావు అని దేవుడు అడిగాడు. దేవునికి స్తోత్రం. సరే దావీదు ఆశ కాదనకూడదని చెప్పి దావీదు బతిమాలేస్తున్నాడు. ఏమండి దావీదు ఆశ కాదనలేక దావీదుతో ఏమంటాడని, సరే నా కోసం అంటున్నావు గనుక, నీ చేతులు రక్తంతో నిండిపోయింది గనుక, నీవు బ్రతికిన రోజులు యుద్ధాలు చేశావు గనుక నీ చేతులతో నేను మందిరం కట్టించుకోవడం నేను ఇష్టపడను కనుక నీ కడుపున పుట్టేటువంటి సొలొమోను ద్వారా నా మందిరాన్ని నేను కట్టించుకుంటాను.
ఈ మందిరాన్ని నేను కట్టించుకుంటాను. అప్పుడు ఈ రాళ్లతో కట్టినటువంటి ఈ మందిరం ఎందుకయ్యా కట్టారు అని ఆలోచన చేసిన వారం అయితే దావీదు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, దావీదు కోరుకున్నాడు కనుక దావీదు యొక్క ఆశను దేవుడు ఈడేర్చాడు, అంటే అనుగ్రహించాడు. అంటే సొలొమోను ద్వారా మందిరం కట్టించి ప్రతిష్ఠ చేసినప్పుడు దేవాది దేవుడు దిగి వచ్చి దేవుడు ఏమంటాడంటే ఈ మందిరము నా నామము ఉండునట్లుగా ఈ మందిరం నీవు కట్టావు గనుక నేను మిమ్మల్ని గణపరుస్తాను. ఈ మందిరంలో నేను ఈ మందిరంలో చేయబడేటువంటి ప్రతి ప్రార్థనలకు నేను జవాబునిస్తాను. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకుని నా వైపు తిరిగినట్లయితే వారి ప్రార్థనలు నేను ఆలకిస్తాను, వారి మధ్యలో నేను అద్భుతాలు చేస్తానని ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? ప్రభుని కలుసుకునడానికి, ప్రభువారిని కలుసుకునడానికి, ప్రభుని ఆరాధన చేయడానికి, ప్రభుని దర్శించుకునడానికి ఒక స్థలం ఇది. కానీ ప్రభు నివాసము చేయడానికి ఏమాత్రము కానే కాదు. మనం వచ్చినప్పుడు ఆయన వస్తారు, మనం వెళ్ళిపోయినప్పుడు మనం ఆహ్వానించుకుంటే మనలోనికి వస్తారు, లేదంటే మనం ఎలాగైతే వెళ్ళిపోతున్నామో ఆయన కూడా వెళ్ళిపోతారు. ఆయన నివాసం ఉండడానికైతే కాదు. మరి ఎందుకు ఆయన తన ఆలయాన్ని తన దగ్గరకు వచ్చేటువంటి ప్రజలను తన కోసం సిద్ధపరచుకునడానికి కోసం ఈ స్థలంలో నా ప్రజలు కూడి వస్తారు గనక ఎవరినైనా సరే ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే నా వైపు తిరుగుతారో వారిని ఏర్పరచుకోవాలి, వారిని శుద్ధి చేయాలి, వారిని నా ఆత్మతో నింపాలి. హల్లెలూయా, నా ఆత్మతో నింపాలి అని చెప్పి దేవాది దేవుడు ఎదురు చూచేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ మన శరీరమే దేవుని ఆలయం. దేవాది దేవుడు కోరుకునేటువంటి ఆలయం మనలను కోరుకుంటున్నాడు, మనతో ఉండాలని, మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ఉండాలనుకుంటున్నాడు చెప్పండి? యోహాను సువార్తలో యోహాను సువార్తలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఆయన మీలోనికి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి, ఆదరణకర్తయగు ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములో నడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ అంటే ఏమేమో యాక్షన్లు చేస్తున్నారు. హల్లెలూయా, ఏమేమో యాక్షన్లు చేస్తున్నారు. హల్లెలూయా. గంతులు వేస్తున్నారు, కేకలు వేస్తున్నారు, లేకపోతే నాలో ఆత్మ ఉన్నాడు అని చెప్పి చూపించుకోవడానికి కోసం ఏమేమో కార్యములు చేస్తున్నారు. చాలా వేదనకరమైనటువంటి పరిస్థితి. కానీ సత్యం మాత్రం ఉండదు. సత్యము లేనిటువంటి కార్యములు ఏవైనా సరే, నేను స్థలాలకు వెళ్ళినప్పుడల్లా నేను చూస్తుంటాను. ఒకసారి యూపీలో ఒక టౌన్కి వెళ్ళాను. మీటింగ్ ఏర్పాటు చేశారు కనుక అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఇలాగనే ఆ మీటింగ్ అంతా చేసుకుని ముగించుకున్న తర్వాత ఆ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఇంటిలో వారి భార్య వారందరూ, ఆ ప్రాంతంలో వారందరూ అనుకుంటున్నారు ఆమె దేవుని ఆత్మ కలిగి ఉన్నారు అని, దేవుని ఆత్మ కలిగి ఉన్నారు అని వెళ్ళిన వెంటనే నాకు చెప్పేవారు. వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు నాకు చెప్తున్నారు, అయ్యా ఆమె చాలా దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి, ప్రవచనాలు చెప్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. చాలా సంతోషం అమ్మా అన్నాను. చాలా సంతోషం, చాలా సంతోషం. సరే చూద్దాము అనుకున్నాను నేను కూడా. సరే వెళ్ళాను. భోజనం ఏర్పాటు చేశారు. భోజనం ఏర్పాటు చేసిన వెంటనే ప్రార్థన చేయించుకుంటానికి భోజనం అంతా అయిపోయింది. మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నప్పుడు ప్రార్థన చేయించుకుంటానికి వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు, అందరికి ప్రార్థన చేశాను. ఆ పాస్టర్ గారు కూడా ప్రార్థన, ఆ ఇంటి యజమానురాలు కూడా ప్రార్థన, ఎవరైతే ఆత్మ కలిగి ఉన్నారు, ప్రవచనాలు చెప్తారని చెప్పారు చూసారా, వారు కూడా వచ్చారు. చేయి పెట్టాను అంతే, గట్టిగా చప్పట్లు తట్టి కేకలు వేయటం మొదలు పెట్టారు. అప్పుడు నా ఆత్మలో అనిపించింది, ఏదో తేడా ఉంది అనిపించింది. సరే ప్రార్థన చేశాను. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా, యేసు రక్తం జయం అని చెప్పాను. గట్టిగా, ఇంకా గట్టిగా కేకలేసింది. తర్వాత భాషలు మాట్లాడడం మొదలెట్టింది. నా ఆత్మలో తెలిసిపోయింది ఇది దురాత్మ. భాషలు మాట్లాడినంత మాత్రాన పరిశుద్ధాత్మ అయిపోదు. వరాలుండి ఫలాలు లేకపోతే అది దురాత్మ. నేను మరలా చెప్తున్నాను,
ఏం చెప్పండి? వరాలుండి ఈ రోజుల్లో అన్ని చోట్ల చూడండి, వరాలు వరాలు వరాలు, భాషల వరం, ఆ వరం, ఏమండి తరికించే వరం, లేకపోతే స్వస్థత వరం. సాతాను స్వస్థపరుస్తాడు, సాతాను భాషలు మాట్లాడతాడు, సాతాను కార్యం చేస్తాడు. సౌండ్ ఎక్కువ వస్తుంది కానీ లోనే ఉండదు. హల్లెలూయా. ఫలాలు అంటే ఏంటి? ఆత్మ ఫలములు అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, దయాళత్వము, దీర్ఘశాంతము. ఈ గుణాలు లేకుండా మంచితనము, ప్రేమ, ఒకరినొకరు ప్రేమించేటువంటి హృదయం, ఒకరినొకరు క్షమించేటువంటి హృదయం, ఏమండి మనల్ని బాధ పెట్టిన వారిని సహితం క్షమించి ప్రేమించగలిగిన హృదయం. ఎందుకంటే అది క్రీస్తులో ఉన్న స్వభావం, యేసయ్యలో ఉన్నటువంటి స్వభావం. యేసయ్య ఆత్మనే దేవుడు మనకిచ్చాడు, వేరే ఆత్మని ఇవ్వలేదు. హల్లెలూయా. యేసయ్య ఆత్మనే దేవుడు మనకిచ్చాడు. యేసయ్య ఆత్మే మనకి ఇచ్చినట్లయితే యేసయ్యలో ఉన్న గుణాలు మనలో నిర్మిస్తుంటాడు. లోన ఫలాలు లేకుండా. పంజాబ్ లో ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా ఎక్కడ చూసినా మోసపోతున్నాను, నిజంగా దేవుని బిడ్డల్ని గుర్తించేది ఎలాగా అని. ఎందుకు ఇలా అడుగుతున్నావు అంటే, ఎక్కడ చూసినా స్వస్థవరం అంటున్నారు, ప్రవచనం అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, కానీ వారి క్రియలు చూస్తుంటే తేడాగా ఉంది అయ్యగారు అన్నాడు. ఏంటి తేడాగా ఉంది అంటే, వారిలో ప్రేమ లేదు, ఏమండి సమాధానం లేదు. సమాధానమునకు భిన్నం ఏంటి చెప్పండి? సమాధానం అంటే ఏంటి? అందరితో సమాధానం కలిగి ఉండడం, అందరితో మంచిగా ఉండడం. హల్లెలూయా. గొడవ పడడం కాదు. హల్లెలూయా. సమాధానమునకు భిన్నమైనటువంటి మాట గొడవలు ఆడడం. హల్లెలూయా. కేకలు వేయడం, నేను అనే స్వభావమును ప్రదర్శించడం, ఏమండి ఆధిపత్యం వహించాలనుకోవడం. ఇవి సాతాను యొక్క క్రియలు ఇవి. అప్పుడు ఆయన అంటాడు, ప్రేమ అనేది లేదయ్యా, చాలా భయంకరంగా ఉంది. వారి క్రియలు చూస్తుంటేనేమో ఇంకొక రకంగా ఉంది, వారి స్టేజ్ ఎక్కుతుంటేనేమో ప్రవచనాలు చెప్తున్నారు. నేను చెప్పాను, ప్రభు చెప్పారయ్యా ఒక మాట, అదే మాట నేను మీకు చెప్తాను. నేను ఎవరిని తీర్చదలుచుకోలేదు, కానీ ప్రభు చెప్పినటువంటి ఒక మాట మాత్రం మీకు చెప్తాను. ప్రభు ఏం చెప్పారో తెలుసా? ఒక చెట్టట, అది ఏ చెట్టో ఎలా గుర్తిస్తారు చెప్పండి? దాని యొక్క ఫలములు, ఫలించే ఫలాలను బట్టి అది ఏది అనేది గుర్తించబడుతుందట. అలాగనే ఒక వ్యక్తి ఎవరు అని మీరు గుర్తించాలంటే ఆ వ్యక్తి యొక్క స్వభావములు చూడండి, వరాలు కాదు. ఎందుకంటే సాతాన్ అనేవాడు, లూసిఫర్ అనేవాడు ప్రధాన దూత, వాడికి వరాలు ఉన్నాయి. నేను మరలా చెప్తున్నాను, సాతాన్ అనేవాడు, లూసిఫర్ అనేటువంటి పేరుకు పొందినటువంటి సాతాను, వాడు ప్రధాన దూతగా ఉండేవాడు, తోసివేయబడిన ప్రధాన దూత, వాడికి వరాలు ఉన్నాయి. పౌలు గారు తిమోతికి వ్రాస్తూ ఏమంటారంటే, చివరి కాలంలో వంచన ఆత్మలు ఎక్కువగా కనిపిస్తుంది నాయన, జాగ్రత్తగా ఉండు అన్నాడు. వంచన ఆత్మ. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలోనూ ఏమండి దేవుని ఆత్మ అన్నా ఉండాలి, దేవుని ఆత్మ లేకపోతే వంచన ఆత్మ ఉంటుంది. ఏది లేదు అనడానికి లేదు. నాకు దేవుని ఆత్మ లేదు, సాతాన్ ఆత్మ లేదు అంటే ఏమండి అది సాధ్యం కాదు. ఏదో ఒకటి చోటు చేసుకోవాలి. దేవుని ఆత్మ మనలోకి రావాలంటే మనలో ఉన్నటువంటి దురాత్మ బయటికి పోవాలి. దేవుని ఆత్మ మనలోనికి రాలేదనుకోండి, దానికి అర్థం ఏంటంటే దెయ్యముల చేత ఏలుబడి చేయబడుచున్న వారము, అంటే దురాత్మల చేత నడిపించబడుచున్న వారు. కొంతమంది అనుకుంటారు దురాత్మలు అంటే ఏమండి జుట్టు పీక్కుంటారు, అరుస్తారు, లేకపోతే వ్యాధి వస్తుంది, జబ్బు వస్తుంది, అలా ఏమని కేకలు వేస్తారు, అలా ఉంటారు, ఇలా ఉంటారు. కాదండి, ఈ లక్షణాలు లేని దురాత్మలు కూడా ఉన్నాయి. ఎలా ఉంటాయో తెలుసా? చెడు స్వభావములు. హల్లెలూయా. హల్లెలూయా. శరీర క్రియలను ప్రదర్శించేటువంటి తత్వములు, కోపము, క్రోధము, అసూయ, ఈర్ష్య. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాంటి స్వభావములను కనపరిచేటువంటి ఇది అపవాదికి సంబంధించిన కార్యములు. అందుకనే యోహాను పత్రికలు అంటాడు, సాతాను మొదటి నుండి పాపము చేసేవాడట, కనుక పాపము చేసే ప్రతివాడును అపవాది సంబంధి. ఆ వచనం తీసి చదివి సహాయం చేయండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. అపవాది
మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అంటే ఎవరి చేత నడిపించబడుతున్నారు? ఎవరి చేత? ఎవరి చేత? వారికి ఆకలి వేయకపోవచ్చు, లేకపోతే జుట్టు ఏమండి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకపోవచ్చు, కానీ చెడు ప్రవర్తనలు పాపము అనేది మనలో ఉన్నట్లయితే ఎవరి చేత నడిపించబడుతున్నాం? అపవాది. కనుక ఏమండి ఆ దైవజనులకి పంజాబ్ లో ఉన్న సేవకుడికి నేను చెప్పాను, ఆ ఫలములు చూడు నాయన, ఫలములు చూడు, ఫలములను బట్టి వారు ఎవరు అనేది గుర్తించబడతారు. ఇది దేవుని వాక్యం. కనుక ఫలాలు, దేవుని ఆత్మ కలిగిన వారు ఫలాలు కలుగుంటారు, ఏమండి వరాలు కలుగుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలాలు కలుగుంటారు, వరాలు కలుగుంటారు. విభజన ఆత్మ అనేది ఉండదు. విభజన ఆత్మ అంటే ఏంటి? విడగొట్టేటువంటిది, ఇద్దరు మనుషుల్ని విడగొట్టేటువంటి స్వభావములు. హల్లెలూయా. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఏమండి లేనివి ఉన్నవి, ఉన్నవి లేనివిగా చెప్పి అసలు ఏమన్నా ఉంటేనే మనం చెప్పకూడదు. అలాంటిది ఉన్నది ఒకటైతే లేనివి 10 కలిపి చెప్పేటువంటి స్వభావం, ఇవన్నీ కూడా దురాత్మకు సంబంధించిన కార్యములు. ఏమండి అపవాది, అందుకనే తర్వాత వచ్చిన ఏం చెప్తుందో తెలుసా? దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారు? మనల్ని రక్షించడానికి. రక్షించడమేనా? రక్షించి తన ఆత్మను మనకి ఇవ్వడానికి కోసం ఆయన వచ్చాడు. ఎందుకయ్యా ఆత్మని ఇవ్వాలనుకున్నాడు? మనలో ఉన్న అపవాదికి సంబంధించిన క్రియలను వెళ్ళగొట్టి తన ఆత్మతో మనల్ని నింపి నడిపించాలి అని. ఇది దేవుని బిడ్డల లక్షణములు ప్రియమైనదిలారా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ బయట రాళ్లతో కట్టినటువంటి మందిరం గురించి మనం ఎంతో అతిశయిస్తున్నాం, మనం ఎంతో సంతోషిస్తున్నాం. కానీ ఈ మందిరం అనేది కట్టబడకపోతే, దేవుడు నివాసము చేయగోరినటువంటి మన దేహం అనే దేవుని ఆలయము కట్టబడకపోతే, మన ఆత్మీయ జీవితం కట్టబడకపోతే ఈ మందిరానికి విలువ అనేది ఉండదు. ఒక వచనం చదివేసి నేను ముగించేస్తాను. ఈరోజు భోజనాల ఏర్పాటు ఉంది కనుక భోజనాల ఏర్పాట్ల వాక్యం చెప్పాలంటే నాకు చాలా భయం. ఎందుకంటే అయ్యగారు ఎప్పుడు ముగిస్తారా? ఇక్కడ ఆహారం కన్నా బయట ఉన్న ఆహారానికే విలువ ఎక్కువ. అది అన్నం గారిని దండం పెట్టేస్తున్నారు. ఊరికనే చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడున్న ఆహారం కంటే భోజనాల కార్యక్రమంలో మాత్రం ఇది డేంజర్ అన్నమాట. పెళ్లి కానీ, హల్లెలూయా, పెళ్లిళ్ళు జరిగితే ఇక్కడ ఏం ప్రమాణం చేస్తారు? ప్రమాణాలు అయ్యగారు తొందరగా ముగిచ్చేయండి, 11:30 అయిపోయింది భోజనాలు అంటారు. ఇద్దరు జీవితాలు ముడిపడుతున్నాయి, దానికి విలువ లేదు. దేవునికి స్తోత్రం. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినమున ఈ దేవుడు నివాసము చేయగోరినటువంటి ఈ ఆలయము కట్టబడకపోతే, రాళ్లతో కట్టబడినటువంటి ఈ ఆలయం ఎంతో ఘనముగా చేసుకుంటున్నాం, ఎంతో ఏమండి ప్రతిష్టాత్మకంగా మనం గుర్తు చేసుకుని మరి ఏమండి పండగ చేసుకుంటున్నాం. మనం వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఏమండి ఈ ఆలయం కట్టబడకపోతే బయట ఈ మందిరానికి దేవుడు విలువ ఇవ్వడు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 19వ వచనము నుండి కొన్ని వచనాలు. అమ్మా, అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఏంటమ్మా ఇతర దేవతలను అనుసరించి దేవుని బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలతో నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇటొక అడుగు అటొక అడుగు వేయటం మానండి దయచేసి.
అన్య దేవతల జోలికి నీవు వెళ్ళిన ఎడల్లా అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇలాంటి అలవాట్లు ఎంతమంది కలుగున్నారు ఈరోజు? ఇలాంటి అలవాట్లు ఎంతమంది కలుగున్నారు? ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మన చేతులారా ఏం తెచ్చుకుంటామో తెలుసా? ఏం తెచ్చుకుంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. కనుక చదువమ్మా. నేను మీకు ఇచ్చిన నా దేశములో నుండి నిన్ను పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి ఏంటండి దేన్ని తీసివేస్తాడంట? దేన్ని? వారిని కాదు. సరిగ్గా చదువమ్మా, సరిగ్గా చదువు. నా నామమును నిమిత్తం పరిశుద్ధపరచుకున్నటువంటి ఈ మందిరమును నా సన్నిధి నుండి అంటే ఏంటి? ఆ రోజు సొలొమోను కట్టిన మందిరం గురించే దేవుడు అంత ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడంటే మన పరిస్థితి ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ప్రియమైన దేవులారా, ఈ రాళ్లతో కట్టినటువంటి బిల్డింగ్ ను గురించి ఆలోచించడం కొంతమంది చెప్తుంటారు. ఏమండి మా మందిరంలోనికి కొత్త ఆత్మలు రావట్లేదు, సంఘం పెరగట్లేదు. సంఘం పెరగకపోవడానికి కారణం ఏంటి ఏమండి అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుంటే అర్థం అవుతుంది. ఈ రోజు ప్రభు వారు సూటిగా మీతో నాతో ప్రతి ఒక్కరితోనూ ప్రభు మాట్లాడుతున్నారు. ప్రియమైన దేవులారా, ఈ ఆలయం దేవుడు నివాసము చేయగోరినటువంటి ఈ ఆలయం, ఈ దేహం అనేటువంటి మన శరీరం అనేటువంటి దేవుని ఆలయమును దేవునికి ప్రతిష్ఠితముగా మనం సమర్పించుకోగలిగిన వారం అయితే ప్రియమైన దేవులారా, మన ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవునితో అన్యోన్య సహవాసం మనం పొందుకుంటాం. ప్రియమైన దేవులారా, ఏమండి మనం దేవుని ఆత్మచేత నింపబడాలని, దేవుని నీతి, దేవుని పరిశుద్ధత నాకు కావాలనే కోరిక ఈ రోజుల్లో ఎంతమందికి వస్తుంది అనేది ఆలోచించవలసినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఈ రోజుల్లో ఆరాధనలు అన్ని చోట్ల జరుగుతున్నాయి. యేసుని నామమున ఆరాధనలు అర్పిస్తున్నారు. కానీ దేవుడు నివాసము చేయగోరినటువంటి మన శరీరం అనే దేవుని ఆలయము ఏమండి దేవుడు నివాసము చేయదగినట్లుగా మనల్ని మనం సమర్పించుకుంటున్నామా అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనలో నివాసం చేయడం మొదలు పెట్టారనుకోండి, ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవడం మొదలు పెట్టామనుకోండి, ఏమండి మనం ఫలించడం ప్రారంభిస్తాం. దేవునికి స్తోత్రం. మనం ఫలించడం ప్రారంభిస్తాం. అనేకులకు ఆశీర్వాదముగా మన జీవితం మారిపోవడం మొదలవుతుంది. ప్రియమైన దేవులారా, దేవునికి స్తోత్రం. అంతేకాదు మన అక్కరాలు దేవునికి స్తోత్రం, మన అవసరాలు దేవునికి మనం చెప్పుకున్నప్పుడు లేదా చెప్పుకోకపోయినా మనలో ఉన్నటువంటి దేవునికి ఏమని మన పరిస్థితులు చూస్తున్నటువంటి దేవునికి ఏ రోజుకి కావాల్సింది ఆ రోజుకి దేవుడు అనుగ్రహించి అద్భుత రీతిగా మనల్ని నడిపిస్తాడు. మనం చింతించాల్సిన పని లేదు. అందుకనే ప్రభు చెప్పారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో నీవు చింతించవద్దు. కానీ మన చింత అంతా దేని గురించి చెప్పండి కదా. ఇప్పుడు పండుగ వచ్చేసింది, బట్టలు కొనుక్కోలేదే, అయ్యో పిల్లలకి బట్టలు కొనడానికి కూడా డబ్బులు లేకపోయింది. ఎంతమంది చింతపడుతున్నారు ఈరోజు కదా. అరే అందరూ మందిరంలో అందరూ కొత్త బట్టలు వేసుకుని నాకు కొత్త బట్టలు లేవు. సహజమే ఇది, ఇలాంటి చింత రావడం కదా. అరే రేపటి పరిస్థితి ఏంటి? ఎంతమంది చింతిస్తున్నారు? ప్రభు చెప్తున్నారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తువు కోయవు, మనం ఏంటండి నిజమేనా? అవి చేయని పని కూడా మనం చేస్తున్నాంగా. హల్లెలూయా. మరి వాటికంటే శ్రేష్ఠులు ఎలా అవుతున్నాం మనం? దేవుడు మనల్ని వాటికంటే శ్రేష్ఠులుగా చేశాడు, వాటికంటే శ్రేష్ఠులుగా చూస్తున్నాడు. అందుకనే వాటికి చేయనిది దేవుడు మనకి చేశాడు. కానీ మనల్ని మనం దిగజార్చుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? మనతో ఉండేటువంటి దేవునికి చోటివ్వకుండా, మనలో ఉండగోరినటువంటి దేవునికి చోటివ్వకుండా, మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మను అనుక్షణం దుఃఖపరుస్తూ, హల్లెలూయా,
మనలో ఉండేటువంటి పరిశుద్ధాత్మ, రక్షణ పొందిన వారికి పరిశుద్ధాత్మ వరం ఉంటది. ఏమండి, రక్షణ పొందిన వారిలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు. మనలో నివాసం చేసే ఆత్మ, పౌలు గారు అంటారు, మీలో ఉండేటువంటి విమోచన దినము కొరకు మీలో ప్రియమైనదిలారా ఉంచినటువంటి దేవుని ఆత్మను దుఃఖపరచవద్దు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుడు మనలో ఉండాలని ఆశపడుతున్నాడు, మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. మనం ఆయనకి చోటు ఇవ్వడం మనం మొదలు పెట్టేసామనుకోండి, ఆయనకు ఇష్టముగా అనగా చూడండి, రోమియోలకి రాసిన పత్రికలు అన్నారు, ఏమండి, హృదయమందు విశ్వసించి నోటితో యేసే ప్రభు అని ఒప్పుకుంటే రక్షణ పొందుతామంట. అంటే యేసే ప్రభు అని ఒప్పుకోవడం అంటే ఏంటి? ఎన్నోసార్లు చెప్పాను మన మందిరంలో కానుకోల్లో, ప్రభు అని ఒప్పుకోవడం అంటే ఏంటి? పాతకాలంలో రాజులు కాలంలో ఏమండి ఏం చెప్పేవారు వాళ్ళు? చిత్తగించు ప్రభు అంటే ఏంటి? ఎవరిని పిలుస్తారు ప్రభు అని? ప్రభు అని ఎందుకు పిలుస్తారు? అయ్యా మీ ఇష్టమే. ప్రభు అంటే ఏలేటువంటి వాడు. ప్రభు అనే పదానికి అర్థం ఏంటి? ఏలేటువంటి వాడు. నోటితో ఒప్పుకోవాలంటే ఏమని ఒప్పుకోవాలి? నీవే నా ప్రభు. దేవునికి స్తోత్రం. ఆ కన్ఫెషన్ అనేది మనలోనికి ఎప్పుడైతే వస్తుందో, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించడం, ఏమంటే ఆ ఒప్పుకోలు అనేది ఎప్పుడైతే మనలో హృదయపూర్వకంగా కలుగుతుందో, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించడం, మనలో ఉంటూ మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఏమండి, ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు అద్భుత రీతిగా మీరు అడిగినా అడగకపోయినా, అందుకనే మత్తయి సువార్తలో అంటాడు, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. విశ్వాసం కదా, దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు కనుక నాకు ఏ కొదువ లేదు అని ఎంతమంది చెప్తారు ఈరోజు? యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నాకేమీ కొదువగును. గాఢంగా లోయలను గడచిన నేను భయపడను. గాఢంగా లోయలను గడచిన నేను భయపడను. నీ దుర్డు కర్రయు నీ దండమును, నీ దుర్డు కర్రయు నీ దండమును నా తోడయ్యుండి నడిపించును. నా తోడయ్యుండి నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నాకేమీ కొదువగును. హల్లెలూయా, హల్లెలూయా. మనతో ఉండేటువంటి దేవుడు అండి. ఆయనకు మనతో ఉండాలని కోరేటువంటి దేవునికి మనం స్థానం ఇచ్చిన వారం అయితే నమ్మదగిన దేవుడైనా ఏం చెప్పండి, నమ్మదగిన, ప్రతిరోజు అతిశయముగా నడిపిస్తాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగించేస్తాను, చాలా టైం అయిపోయింది. చిన్న సాక్ష్యం. మహి ఉన్నారు ఇక్కడ, మహి ముందుకు రానా, ఇక్కడికి రానా. తిరుపతి చర్చ్ లో ఉండేటువంటి బిడ్డ, 14 సంవత్సరాలు అనుకుంటాను, అంతేనా? 14 సంవత్సరాలు. ఈ పాపకు ఒక అలవాటు ఏంటో తెలుసా? మనకి ఏం కావాలన్నా యేసయ్యని అడుగుతుంది. 2 నెలలు అవుతుందో 1 నెల అవుతుందో నాకు గుర్తులేదు. ఫీజు కట్టకపోతే స్కూల్లో నిలిపేశారంట. మాకు తెలీదు. పాస్టర్ గా నేను ఆశపడేది ఏంటంటే, సంఘంలో ఎవరైనా బాధపడుతుంటే వచ్చి చెప్పాలి, కనీసం చేయగలిగితే చేస్తాం, లేదంటే ప్రార్థన చేస్తాం కదా, మేము ఎదురు చూస్తాం. కానీ ఈ బిడ్డకి ఏం చెప్పండి, మనుషుల్ని అడగటం అలవాటు లేదు, దేవుణ్ణి అడుగుతుంది. స్కూల్ ఆపేస్తే 10 రోజులు అయిపోయింది. 10 రోజులు బట్టి ప్రతిరోజు 3-4 గంటల సేపు మోకాల మీద ఉండి ప్రార్థన, తలుపులేసుకుని ఏడుస్తుందట.
విషయం ఏంటో తెలుసా? వాళ్ళ అమ్మగారు ఒక చిన్న హోటల్లో పనిచేస్తారు. ఏమ్మా, చిన్న హోటల్లో వారి కుటుంబం సాగించుకునడానికి 2 బిడ్డలు, వారి తల్లి గారు. మరి ప్రతిరోజు ఏడవటం, దేవుని పాదాలు పట్టుకుని ప్రభా సహాయం చేయండి, ప్రభా సహాయం చేయండి అని ప్రార్థన చేస్తుంటే వారి హోటల్, వాళ్ళ అమ్మగారు పనిచేసేటువంటి హోటల్ యజమానులు ఉన్నారు కదా, వారి కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తారంట. వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే. దేవుడు ఎలా పనిచేస్తాడు, దేవుని నమ్ముకున్న వారి విషయంలో ఎన్నో సాక్ష్యాలు, నిన్న మొన్న సాక్ష్యాలు విన్నాం. ఈరోజు ఇది కూడా ఒక సాక్ష్యమే. ఏం చెప్పండి, ఎక్కడో అమెరికాలో హోటల్ యజమాని యొక్క కొడుకు అమెరికాలో జాబ్ చేస్తుంటే అమెరికాలో ఒక చర్చికి వెళ్తుంటారు. ఆ పాస్టర్ గారికి ఈ పాపని దేవుడు దర్శనంలో చూపించారట. ఇవన్నీ నాకు తెలీదు. అక్కడ పాస్టర్ గారికి ఈ పాపని దర్శనంలో చూపించారట. ఎక్కడ? అరే, ఇంత సన్నగా, ఇంత బక్కపలుసుగా, ఏమండి చిన్నిగా ఉన్న పాప మా చర్చిలో ఎవరు లేరే, ఎవరు అని చెప్పేసి ఆయన ఆలోచించడం మొదలు పెట్టాడు. చూడడానికి ఇండియా నుంచి వచ్చిన అమ్మాయిలాగా ఉంది అని చెప్పి ఇండియా వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చూస్తే ఈ అబ్బాయి కనిపించాడు. ఆ అబ్బాయిని పిలిపించి, అయ్యా ఇలాగా ఈ రూపురేఖల్లో ఉన్న పాప మీకు ఏమన్నా తెలుసా? 13-14 సంవత్సరాలు, సుమారు 15 సంవత్సరాల వయసు ఉంటుందేమో, మీకు తెలుసా ఏమన్నా అంటే, నాకు తెలియదు అయ్యగారు. అంటే మీ ఇంటి పక్కన ఇక్కడే అమెరికాలో మీకు ఎవరైనా ఉన్నారేమో, వారు ఏడుస్తున్నట్లుగా దేవుడు నాకు చూపిస్తున్నాడు అంటే ఈ అబ్బాయి చెప్పాడంట, నాకు తెలియదు. అయితే ఒకసారి ఒక పని చెయ్యి, మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఎవరైనా బాధపడుతున్నారేమో అడుగు అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకు ఫోన్ చేశారట. అమ్మా ఇలాగంట, ఎవరన్నా ఉన్నారా అంటే, మాకెవరు తెలుసు, మేమందరం బాగానే ఉన్నాం, మాకు ఏం తెలియదు అన్నారంట. సరే ఈయన అలాగే వెళ్ళి పాస్టర్ గారు చెప్తే, పాస్టర్ గారు సరే దేవుడు చూపిస్తే చూసుకుందాంలే అని మర్చిపోయాడు. ఈ పాప ఏడుస్తూనే ఉంది ప్రభు పాదాలు పట్టుకుని. మరలా అదే దర్శనం ఆయనకి 2 రోజులకి. మరలా ఈ అబ్బాయిని పిలిచి, ఏమయ్యా నేను కనుక్కోమన్నాను కదా, కనుక్కున్నావా? మరలా కనుక్కో. మళ్ళీ దేవుడు చూపిస్తూనే ఉన్నాడు. దేవుడు చూపించింది నేను చేయకపోతే నాకు నెమ్మది ఉండదు, చూడు నాయనా అని చెప్పేసి అడిగితే మరలా వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడట. మరలా రెండోసారి, అమ్మ ఇలాగంట, చిన్ని పిల్లంట, 13, 14, 15 సంవత్సరాల వయసులోపు ఉంటదంట, సన్నగా ఉంటదంట, కొంచెం ఏమండి రంగు అవన్నీ కూడా వివరించి చెప్పాడంట. చెప్పేసరికి వారికి వెంటనే ఈ పాప గుర్తుకొచ్చింది. ఫోన్లో ఫోటో తీసి పంపించారంట. ఈ పాపనే దేవుడు చూపించాడు, ఆ అమ్మాయికి లైన్ కలపండి అన్నారంట. ఫోన్ కలిపితే, ఏంటమ్మా ఏడుస్తున్నావు అని అడిగారు అక్కడి నుండి. ట్రాన్స్లేషన్, ఆ అబ్బాయి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మాట్లాడిస్తే, ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, ఇలా ఫీజు కట్టలేదు, స్కూల్ ఆపేశారు. వెంటనే ఆ సంవత్సరానికి సరిపడగా 40,000 ఫీజు పంపించేశారు. గాడ్ బ్లెస్ యూ. ఏమండి, అవసరం కోసమని ప్రార్థన చేసిందని నేను చెప్పట్లేదు. మందిరంలో ఒక ఆశీర్వాదం ఈ బిడ్డ. ఎందుకో తెలుసా? ఎప్పుడన్నా ఒకసారి ఆమెతో ప్రార్థనలో కూర్చోండి, మీకు అర్థమవుతుంది ఈ ప్రార్థన జీవితం ఎలాంటిదో. ఏమండి, గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండడం, మనం దేవుని ఆత్మ మనం పొందుకోవడం. ఏమండి, దేవుడు మనతో ఉండడం మొదలు పెట్టారనుకోండి, మన అవసరాలు ఎలా తీర్చాలో ఆయనకి బాగా తెలుసు. ఏం చెప్పండి, మన అవసరాలు ఎలా తీర్చాలో. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన అవసరాల గురించి చింతిస్తాం, దేవుని కార్యములను గురించి మనం ఆలోచించాం. దేవుడు ఏం ఎదురు చూస్తున్నాడు అనేది మనం ఆలోచించాం. దేవుడు ఏమంటున్నాడు? నీ దేహమే అంటే ఏంటి? నేను దేవుని ఆలయము. చెప్పండి చూద్దాం. మీ పక్కనున్న వారి వైపు తిరిగి చెప్పండి, మీరే దేవుని ఆలయం. ఒకరితో ఒకరు చెప్పించుకోవాలి. చెప్పండి. ఎవరన్నా చెప్పకపోతే వాళ్ళ చేత బలవంతంగా చెప్పించండి. దేవునికి స్తోత్రం. మనం దేవుని ఆలయం అంటున్నాడు దేవుడు. మనతో ఉండాలి అని ఆశపడుతున్నాను అంటున్నాడు దేవుడు. ఆయనకు చోటు ఇస్తున్నామా అనేది
చోటు ఇవ్వడమే కాదు ఆయన నడిపింపులకు ఏమండి మనం అనుమతినిస్తున్నావా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి విమోచన దినము కొరకు వాక్యం చెప్తుంది, విమోచన దినము కొరకు మీకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మను ఏమండి దుఃఖపరచవద్దు. ఎందుకు వచ్చాడు మీలోనికి, ఎందుకు వచ్చాడు నాలోనికి? ఆ విమోచన దినము కోసం మనల్ని సిద్ధపరచడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వచ్చాడు? మనల్ని సత్యంలో నడిపించడానికి. ఎందుకు వచ్చాడు? పాపమును జయించే శక్తి మనకు లేదు కనుక ప్రతిరోజు పాపమును జయించడానికి బలమును ఇవ్వడానికి అవసరం. ప్రతిరోజు శరీర క్రియలను జయించడానికి పౌలు గారు అంటారు రోమియోలకు రాసిన పత్రికలో, ఆత్మ చేత ఏమండి శరీర క్రియలను జయించండి. హల్లెలూయా. ఎందుకంటే మన వల్ల కాదు గనుక ఆయన ఆత్మ బలము చేత శరీర క్రియలను ఏమండి దురాత్మలను జయించడానికి అవసరం. ఆయన మనకు జయమునివ్వడానికి అవసరం. ఆయన మనతో ఉండడానికి వచ్చాడు. ఆయన ఉండాలి అని ఆశపడుతున్నాడు ఆయన. ఒకవేళ నీవు ఇంకా పరిశుద్ధాత్మ అనుభవం నీకు లేకపోతే, నీకు రక్షణ అనుభవం లేకపోతే, ఈ రోజు నీవు దేవుణ్ణి అడిగే వ్యక్తి అయితే మనపూర్వకంగా ప్రభువా నన్ను రక్షించు నాయనా, నాలోనికి రండి ప్రభు అని నీవు మనపూర్వకంగా అడిగే బిడ్డవైతే ఎవరికి తెలుసు ఈ రోజే ఏమండి మీకు రక్షణ. ఇది యెహోవా ఏర్పాటు చేసిన రోజు. దేవునికి స్తోత్రం. ఈ రాళ్లతో కట్టబడినటువంటి మందిరం యొక్క ప్రతిష్ఠ రోజు తన మందిరాలని సిద్ధపరచుకోవడానికి ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రియమైనలారా, ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అందరం లేచి నిలబడి ప్రభు వైపు కొద్ది నిమిషాలు ఏమండి అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రభు వైపు చూస్తూ ఏమండి దేవుని వైపు చూద్దాం. మీతోను నాతోను మీలోను నాలోను ఈరోజు ఉండగోరుతున్నటువంటి పరిశుద్ధాత్మకు నీవు చోటు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నావా? ఆయన వైపు చూస్తూ ప్రభా నా పాపముల నిమిత్తం నీవు మృతి నొంది 3వ దినమున నీవు తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను ప్రభా. యేసయ్యా నీవే నా జీవితములకు, నా బ్రతుకుకు నీవే నా ప్రభువు, నా ఏలిన వాడువు నాయనా అని నోరు తెరిచి చెప్పగలుగుతావా? ఈరోజు మనపూర్వకముగా చెప్పగలుగుతావా? యేసయ్యా నీవే నా ప్రభువు, యేసయ్యా నీవే నా రాజువు నాయనా, నా ఏలిన వాడవు ప్రభా. ప్రభుతో మాట్లాడండి, దేవుణ్ణి అడగండి ప్రియమైనలారా. ఇది మనకి ఇవ్వబడినటువంటి సమయం, ఇది ప్రభుతో ఏకమయ్యేటువంటి సమయం. ఇది నిజముగా మొదలుపెట్టిన వారికి సమీపంలో ఉన్న దేవుడు, మన మధ్యలో ఉన్న దేవుడు, మన బంధకములు, మన కట్లు, మన బలహీనతలను తెంచివేసి తన ఆత్మతో మనల్ని నింపగోరినటువంటి దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. ప్రభు వైపు మనం చూద్దాం. స్తోత్రములైనా ఈ పాట పాడుతూ ఉండగా ప్రియమైనలారా మనల్ని మనం విమర్శన చేసుకుందాం. ఇంకా ఏమైనా ఉన్నదా? మన హృదయపు తలుపులు తెరిచి ఏమండి ప్రభువాన్ని చేర్చుకోవడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఏమైనా లోపములు, ఏమైనా పాపములు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తు చేసినట్లయితే ఒప్పుకుందాం. మారు మనసుతో పశ్చాత్తాపముతో ఒప్పుకొని ప్రభు వైపు మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రములైనా ఫలించే ఆశీర్వాదమే ఇదో
కాచుమా పరిశుద్ధ రక్తముతో కాచుమా నీ రక్తముతో కాచుమా పరిశుద్ధ రక్తముతో కాచుమా ఇదిగో దేవా నీ హృదయం ఇదిగో దేవా నీ మనసు ఇదిగో దేవా నీ దేహం స్తోత్రం స్తోత్రం అన్ని పరిశుద్ధాత్మ అగ్నితో కాచుమా పరిశుద్ధ అగ్నితో కాచుమా స్తోత్రం స్తోత్రం నాయన ఆయన భూమిపై అగ్ని అభిషేకమునైనా నిజముగా మొదలుపెట్టువారి అయినా నిజముగా మొదలుపెట్టువారి నిజముగా మొదలుపెట్టువారు అయినా నిజముగా మొదలుపెట్టువారు దేవ ప్రసన్నత ప్రజలపై దిగి వచ్చినట్టు ప్రార్థిస్తున్నానైనా మీ ప్రసన్నతనైనా మీ ప్రజలను ఆదరించినట్టు ప్రార్థిస్తున్నానైనా యేసుని నామమున విడుదల యేసుని నామమున విడుదల దేవుని ఆత్మ ఎక్కడుందో అక్కడ అగ్నితో కాచుమా ఇదిగో దేవా నీ హృదయం హల్లెలూయా ఇదిగో దేవా నీ మనసు ఇదిగో దేవా నీ దేహం దేవుని వైపు చూస్తూ చెప్పుదామా ఈరోజు మీ ప్రసన్నత నాయన ప్రసన్నత మీ అభిషేకము హల్లెలూయా హల్లెలూయా ఓ స్తోత్రం 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 ఓ ప్రభు నీకు వందనాలయ్యా. దేవుని ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వాతంత్రములైన అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యని ఆయన అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనని వాక్యం మేము చదువుతున్నాం. అపవాది క్రియలునైనా మా బ్రతుకుల్లో మా జీవితాల్లో ఉన్నటువంటి అపవాది క్రియలు అపవాది కోటలు నజరేయుడైన యేసుని నామమున ఈ క్షణమే కూలిపోవునట్లు ఆజ్ఞాపిస్తున్నాను. ఆయన మీ ప్రజలను నీవు విడిపించండి. నాయన మీ ప్రజలను ప్రభా విడిపించండి. మీరు స్వతంత్రులుగా ఉన్నట్లు ప్రభు మిమ్మల్ని పిలిచాను అని గలాతీ పత్రికలో నీవు చెప్పావు. నాయన ఏ చీకటి కార్యములు కూడా మీ ప్రజలను ఏలడానికి వీలు లేదు ప్రభువా. యేసుని నామమున స్వాతంత్రం, యేసుని నామమున విడుదల, యేసుని నామమున విడుదల ప్రభువా. మీ ప్రజలను నీవు దర్శించండి నాయన, మీ ప్రజలను నీవు దర్శించండి ప్రభా. ప్రభా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. ప్రతి అవసరములు మీ మహిమైశ్వర్యములో
ప్రభా నీవు తీర్చే దేవుడవునైనా, మిమ్మల్ని హత్తుకునే జీవితము ప్రభా, మిమ్మల్ని కలిగి ఉన్న జీవితమునైనా అయినా కూడిన ప్రతి ఒక్కరికి నీవు అనుగ్రహించండి. ప్రతిరోజు మీతో నడిచేటువంటి అనుభవం అయినా, ఆలోకు మీతో నడిచెను అని వాక్యం మేము వింటున్నాం. అయినా మీతో నడిచే అనుభవం, మీతో కలిసి జీవించే అనుభవం అయినా ప్రభా మాలో ప్రతి ఒక్కరికి నీవు అనుగ్రహించాలి. మీ ప్రసన్నతతో ప్రభా మీ ప్రజలను ఆవరణలో చేయండి. కీర్తనకారుడు చెప్పిన విధముగానే యెహోవా యందు విశ్వసించు వారికి ఆయన కృప ఆవరించును అని. ఆయన మీ కృప, చాలిన కృప, అన్ని పరిస్థితులకు చాలిన మీ కృప. నోరు తెరిచి అడుగుదామా ప్రభా, అన్ని పరిస్థితులకు, నా అన్ని పరిస్థితులకు చాలిన మీ కృప అమ్మాయి ఆవరింపు చేయండి నాయన. ప్రభు సంఘముపై ఆవరింప చేయండి. అయినా సంఘము ఫలభరితముగా యేసుని నామమున మారునట్లు ప్రార్థిస్తున్నాను. ఫలభరితముగా మారునట్లు. ఈ సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసే వారికి ప్రభు వారి ప్రార్థనలను ఆలకించండి నాయన. అద్భుత సూచక క్రియలు యేసుని నామమున ప్రభా ఈ స్థలమందు జరుగునట్లు ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవాది అపోస్తుల కాలములో నీవు చేసిన కార్యములు నాయనా, నీవు చేసిన కార్యములు నాయనా ప్రభా ఈ రోజు మా మధ్యలో కూడా నీవు జరిగించగలిగినటువంటి దేవుడవు. నీవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు నాయన. నీవు మారని దేవుడవు నాయన. నీవు మారని దేవుడవు నాయన. నీవు మారని దేవుడవు నాయన. యేసుని నామమున ప్రభా ఈ సంఘములో కూడే ప్రతి ఒక్కరు నాయన మీకు సాక్షులుగా, మీకు రాయబారులుగా, మీ ఆత్మను కలిగిన వారుగా ప్రభా రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు వందనాలు. అగ్ని జ్వాలలుగా బిడ్డలను ప్రకాశింపచేయండి. మీ నోటి బోరుగా బిడ్డలను వాడుకోనండి నాయన. వారు నోరు తెరిచినప్పుడు జీవపు మాటలు అయినా, వారు నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఇతరులకు జీవము కలిగించు మాటలు యేసుని నామమున నాయన జీవపు ఊటలు వారి కడుపులో నుండి బయలుదేరునట్లు యేసుని నామమున బిడ్డలను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రజలను దర్శించండి ప్రభా. వ్యాధి కట్లు తెంచివేయండి. వ్యాధితో మీ సన్నిధిలోనికి వచ్చి బాధపడుతూ మీ వైపు ప్రభా చూస్తున్న మీ బిడ్డలను నాయన, మిమ్మల్ని ప్రేమించే మీ బిడ్డలను నాయన నీవు దర్శించే దేవుడవు నాయన. ఈరోజు ప్రభా శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు నజరేయుడైన యేసుని నామమున స్వస్థత కలుగునట్లు, యేసుని నామమున స్వస్థత, యేసుని నామమున స్వస్థత, యేసుని నామమున స్వస్థత బిడ్డలు పొందుకొనున్నట్లు ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి, బలపరచండి. మిగిలిన సమయంలో కూడా ప్రభు నీవు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.